మీటీవీ న్యూస్ కి స్వాగతం। గజ్వేల్ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి రాష్ట్ర సాధన పోరాటంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగుతున్న ప్రజాపాలనలో టెక్స్టైల్ హ్యాండ్లూమ్ వర్సిటీకి ములుగు వద్ద వ్యవసాయ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం తెలంగాణ సామాజిక చైతన్యానికి నిదర్శనం। స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది నిబద్ధత కలిగిన రాజకీయవేత్త స్వాతంత్ర సమర యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం గాడిపల్లి, శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, ప్రేమ్ కుమార్, గుండు లక్ష్మణ్, నేత నాగరాజు, గుండు మల్లేశం, పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు। కొండా లక్ష్మణ్ బాపూజీ అమర్ है। బాపూజీ అంటే గాంధీజీ గారికి బాపూజీ అనే రెండో వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీగా ఈరోజు అతని ఒకసారి జీవిత చరిత్ర మనము ముందుంచుకున్నట్టయితే అతడు ఒక బీద కుటుంబంలో 1910లో జన్మించి మన కొమరంభీం జిల్లాలో జన్మించి అంచెలంచెలుగా మన స్వతంత్ర సమర యోధులలో ముఖ్య పాత్ర వహించి ఆ రోజు ఆంగ్లేయులతో కొట్లాడి స్వతంత్రం సాధించి అలాగే ప్రత్యేక తెలంగాణలో మన మంత్రిగా ఒక ప్రత్యేకమైన శాఖకు మంత్రిగా ఉన్నా కానీ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజులలోనే దృఢప్రాయంగా పదవిని త్యజించిన ఒక గొప్ప వ్యక్తి। ఆ రోజులలో ఎన్నో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలి దశలో పోరాడిన మహా గొప్ప వ్యక్తి। ఆయననే ఆదర్శంగా తీసుకొని తర్వాత ఎందరో నాయకులు ప్రత్యేక తెలంగాణ నుంచి కొట్లాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు। 101 సంవత్సరాలలో కూడా ఢిల్లీలో వెళ్ళి మన ప్రత్యేక తెలంగాణ కావాలని ఒకటే ఉద్యమం చేసిన ఘనత మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు। ఇలా నిరాడంబరుడు। ఆయన యొక్క ఆశయాలను మనం అందరం కూడా కొనసాగించి ఆయన ఒక పద్మశాలి కులానికి చెందిన వాడనే గొప్పగా చెప్పుకోవడం ఒక ధర్మం। అలాగే ఆయన మొత్తం భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి। ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ కూడా జలదృశ్యం నుంచే మనం ప్రత్యేక తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన ఇంటి నుంచి ఉద్యోగం చేపట్టడం నిజంగా మనందరికీ గర్వకారణం। ఇలాగా గజ్వేల్లో కూడా గత 30 సంవత్సరాల కింద కొండా లక్ష్మణ్ బాపూజీని యువజన సంఘ ర్యాలీలో మేము గజ్వేల్లో తీసుకొచ్చి స్కూటర్ ర్యాలీలో కూడా అలాగే ఆచారంలో మన పద్మశాలి అన్నదాన సత్రం ఓపెనింగ్ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీని తోలుకొచ్చి అతనికి మనం ఓపెనింగ్ చేసుకోవడం నిజంగా మా అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాం। అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలను అందరినీ మనం కొనసాగించాలని కూడా బాపూజీగా పేరొందిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు ఈ గజ్వేల్ పట్టణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది। అలాగే ఇతని సేవలు మరవలేని ఫస్ట్ తొలి దశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉన్న మంత్రివర్గం నుండి కూడా తృణప్రాయంగా గడ్డిపోతులుగా తీసేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడాడు। అలాగే తన సొంత ఆస్తి ఈరోజు జలదృశ్యంలో తెలంగాణ వరకు ఆఫీస్ పెట్టుకుంటూ జలదృశ్యం సొంత ఆస్తిని తెలంగాణ ఉద్యమం విస్తృతమైనందుకు త్యాగం ఇచ్చిపెట్టిన ఉద్యమకారుడు। అలాంటి ఉద్యమకారుడిని మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా।